లేబర్ కోడ్ రద్దుకై పోరాడదా జిందాబాద్. ఖమ్మం జిల్లాలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు. నూట 40వ మేడే. ఈ మేడేను గ్రామ గ్రామాన వీధి వీధిన జరపని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన ఖమ్మం నగరంలో రఘునాథపాలెం మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ఏదైతే 140 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, సాధించుకున్నటువంటి పని గంటలు, ప్రధానంగా రోజుకి 24 గంటలు, 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వ్యక్తిగత జీవితం కోసం ఏదైతే అమెరికా దేశంలోని చికాగో రాష్ట్రంలో హేమ్ మార్కెట్ వద్ద జరిగినటువంటి అత్యధిక జనం పాల్గొన్నటువంటి, కార్మికులు పాల్గొన్నటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం, ఆ ధర్నాలో ఏదైతే అమరవీరులు 8 మంది తన అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించారో అందులో ఒక కార్మికుడు ప్రధానంగా చనిపోతూ తన నెత్తుటి మడుగుల్లో తడిసినటువంటి చొక్కాని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు ఈ యొక్క రక్తంతో తడిసినటువంటి ఈ ఎర్రగుడ్డ అనే రేపటి కార్మికుల చిహ్నంగా ఆ రోజు ఆ కార్మికులు మనకు అందించినటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైతే మనం నడుపుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, మనం చేస్తున్నటువంటి పోరాటాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కొనసాగుతూ ఉంది. కానీ 140 సంవత్సరాల తర్వాత ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? కనీసం ఏమాత్రం బ్రిటిషోడైనా కనికరించి ఆ రోజు 8 గంటల పని విధానం తీసుకొచ్చాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు, యువజన వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఇవాళ కార్మిక వర్గం మొత్తం కూడా రొట్టున పడే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి జాతీయ కమిటీ ఈ యొక్క 140 మేడే పిలుపులో భాగంగా మన పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పేసి 8 గంటల పనిని మళ్ళీ కొనసాగించాలని చెప్పి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే చికాగో నగర అమరవీరుల స్ఫూర్తితోటి ఈ యొక్క మేడేని చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జెండావిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క